సీరియల్ నటుడు చందు మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఉస్మానియా హాస్పిటల్ నుంచి చందు మృతదేహాన్ని తన నివాసానికి తరలించారు. సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ముందే ఇక్కడ ఉస్మానియా మార్చురి నుండి అయితే చందు మృతదేహాన్ని అయితే ఇక్కడ నుండి తరలించడం జరిగింది. అయితే సికింద్రాబాద్ బాన్సిలాల్పేట్ బజార్లోనైతే అక్కడ అంత్యక్రియలు జరపనున్నారు. అయితే ఈ మృతికి సంబంధించి తనైతే ఆత్మహత్య చేసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా స్నేహితులు ఏదైతే శుక్రవారం సాయంత్రం పూటనైతే తను ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే స్నేహితులు చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా తను వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే తను రీసెంట్ గా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం వల్లనే తిను తీవ్రమైన మనోవేదనకు గురై ఇప్పుడు అది భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తన స్నేహితులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దానికి సంబంధించి సోషల్ మీడియా పోస్టులలో గానీ ఎఫ్బి ఖాతాలలో గానీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో గానీ తను ముందుగానే తను చనిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది. ఒక 2 days తర్వాత చనిపోతున్నట్లుగా అందరికీ ముందే చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు తన వివాహేతర సంబంధం అయినప్పటికీ కూడా తనది భార్య శిల్ప అయినప్పటికీ తనకి ముందే చెప్పడం జరిగిందంట. అయితే తను కూడా ఇప్పుడు పవిత్ర మధ్యలోకి రావడం వల్ల తనకి ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి. అందుకోసం అని చెప్పేసి తను కూడా పూర్తిగా తమ నుండి విడిపోయి పవిత్ర దగ్గర ఉన్నట్లుగానైతే చెప్పడం జరిగింది. అయితే తను చనిపోయినందుకే తీవ్ర మనోవేదనకి గురై ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ సూసైడ్ చేసుకోవడానికి పవిత్ర అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిన వెంటనే ఇక్కడ రాసింగిలోని అల్కాపూర్ లో తన ఫ్లాట్ కి అయితే వచ్చి ఒక 2 రోజులు అక్కడ గడిపి నిన్న సాయంత్రం అక్కడికి వెళ్లి అయితే అవే కంటిన్యూస్ గా ఆలోచించి డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తన స్నేహితులు చెప్పడం జరిగింది. అయితే ఇది కరెక్ట్ గా వారం రోజుల తర్వాత ఇక్కడ సూసైడ్ చేసుకున్నట్లుగానైతే మనకు తెలుస్తోంది. ఈ వారం రోజులలో తను ఇంకా డిప్రెషన్ లో ఉన్నట్టు పలు సోషల్ మీడియాలలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినట్లుగానైతే మనకు తెలుస్తోంది. ఇప్పుడు అదే ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని తీవ్ర మనోవేదనకి గురై అదే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తన స్నేహితులు చెప్పడం జరిగింది. ఇక్కడ తన సోదరుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని తన దగ్గరికి కూడా ఇన్ని రోజులు రానివ్వలేదని ఆ మనస్తాపానికి గురై ఇంకా ఒక్కడే ఉండడం వల్ల డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే తన సోదరుడు చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా సికింద్రాబాద్ లో ఇప్పుడైతే మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఒక రోజు మొత్తం అక్కడే ఉంచి తర్వాత బాన్సిలాల్పేటలో గ్రేవ్ యార్డ్ లోనైతే అంత్యక్రియలు జరిపే విధంగానైతే వాళ్ళు అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముందుకు సంబంధించి ఇక్కడ పోస్ట్ మార్టం తర్వాత ఆ రిపోర్ట్స్ అయితే సూసైడ్ చేసుకున్నట్లుగానైతే వెల్లడించడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇప్పటి వరకైతే ఒకవేళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ మిగతా ఏవైనా కారణాలు ఉన్నాయేమో అని చెప్పేసి తీవ్ర అన్వేషణ చేయడం జరిగింది. కానీ ఇప్పుడైతే వెల్లడించడం జరిగింది ఖచ్చితంగా డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన ముందు సోషల్ మీడియా ఖాతాలలోనే వెల్లడించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు అదే ఒక మైండ్ లో ఉంచుకొని ఇప్పుడు డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగానైతే సోషల్ మీడియా ఖాతాలో పెట్టినట్టుగానే పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. అయితే తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన మాజీ భార్య అయినప్పటికీ ఇప్పుడు శిల్ప గారు ఉన్నారు. శిల్ప గారు కూడా 11 సంవత్సరాల వాళ్ళది లవ్ రిలేషన్ అని ఆ తర్వాత ఇక్కడ వివాహేతర సంబంధం చందు గారు పెట్టుకున్నట్లుగానైతే మనకు తెలుస్తోంది. అదే తను కూడా సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ మృతదేహాన్ని అక్కడికి శిల్ప వాళ్ళ ఇంటిది సికింద్రాబాద్ అయితే తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇది అయిపోయిన తర్వాతే అంత్యక్రియలు జరిపే విధంగానైతే వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు.